హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఒక చిన్నపాటి వీడియో తీస్తున్నానండి, గహుతిలోనండి. ఇది వచ్చేసి మా ఓనర్ గారు డాబా మీద మొక్కలు కుండీల్లో పెంచే విధానం అండి. ఇలా స్టాండ్లు తయారు చేసేసి ఐరన్ స్టాండ్లు అండి. ఇలా తయారు చేసేసి లైన్గా పెట్టేసి కుండీలు పెట్టేసి నీట్గా ఇలా మొక్కలు పెంచుతారండి ఇక్కడ. ఇలాగ చూడండి. కానీ ఇప్పుడు మొక్కలు అన్నీ పాడైపోయినాయండి. ఒక నెల రోజులు బ్యాక్ చాలా బాగుండేటువంటి, అప్పుడు వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు చాలా బాగుండేటువంటి మొక్కలన్నీ. ఇప్పుడు చాలా వరకు అన్నీ పాడైపోయినాయండి. ఈ వారం రోజుల నుంచి మరీ ఇక్కడ ఎండలు ఎక్కువైపోయినాయండి. ఇదివరకు ఇంత ఎండ ఉండేది కాదు, మొక్కలు బాగానే ఉండేవి, వర్షాలు పడుతూనే ఉండేవి. సో ఒక 4-5 నుంచి వర్షాలు కూడా పడట్లేదు. ఇక్కడ టెంపరేచర్ కూడా పెరిగిపోయింది, 35కి వచ్చిందండి టెంపరేచర్ కూడా. సో ఇక్కడ చూడండి, ఇది నిమ్మ చెట్టు అండి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది నిమ్మ చెట్టు. సేమ్ నిమ్మ చెట్టు కూడా మన వైపు ఎలాగ ఉంటుందో అలాగే ఆకుల చెట్టు అంతా అలాగే ఉంటుంది, కానీ కాయ తేడాగా ఉంటుందండి. ఇలా పొడవుగా ఇలా కాయ తేడాగా ఉంటుంది. ఇలా ఇలా కాయ తేడాగా ఉంటుంది అన్నమాట. ఇలా పొడవుగా ఉంటుంది, కానీ చెట్టు అంతా ఒకటే. మన సైడ్ ఎలా ఉందో ఆకులు కానీ చెట్టు కానీ అంతా అలాగే ఉంటుంది. కాయలు మాత్రం పొడవుగా ఉంటాయండి. ఫస్ట్ టైం అండి ఇలాంటి నేను నిమ్మకాయలు ఎక్కడ చూడటం, నేను ఎక్కడో చూడట్లే ఉంటాను. మన సైడ్ రౌండ్గా ఉంటాయి కదా, అవి ఒక్కటే తెలుసు. రౌండ్గా ఉండే నిమ్మకాయలు కూడా ఉన్నాయండి. సో మన సైడ్ ఉండే చూడు, అలాంటి నిమ్మకాయలు కూడా ఇక్కడ కానీ ఉండే, కానీ 2 రకాలు ఉంటాయి ఇక్కడ నిమ్మకాయలు. చిన్న నిమ్మకాయలు కూడా అలా బంతిపూలు, అరటి చెట్లు, వేప చెట్టు చూడండి, జామ చెట్టు, మల్లె చెట్టు, రకరకాల చెట్లు ఉంటాయి, కానీ పాడైపోయినాయండి. నాకు ఐడియా రాలేదండి ఫస్ట్లో. నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు లేదండి. అప్పట్లో తీసింటే కానీ మొక్కలు చాలా బాగా గ్రీనరీగా ఉండేటువంటి. నాకు అంత ఐడియా రాలేదండి తీయాలనేసి, లేకుంటే అప్పుడు తీసింటే చాలా బాగుండేది అసలు. ఈ ఎండలకేమోనండి ఎల్లోగా అయిపోయినాయి మొక్కలు, లైట్ ఎల్లోగా అయిపోయినాయి. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, కలర్ చాలా బాగుంది కదా కలర్ అసలు. చాలా అది చూడండి, పక్క డాబాలో కూడా ఆ ఎదురు చూడండి, డాబాలో చూపెడతాను, అక్కడ కూడా మొక్కలు చూడండి అసలు. ప్రతి ఒక్క డాబా మీద మొక్కలు పెంచుతారండి వీళ్ళు. కింద కాంపౌండ్లోనే ఉంటాయి మొక్కలు, ప్లస్ వీళ్ళు సో పైన డాబా మీద కూడా పెంచుతారు. మనం ఏంటంటే కింద ఒక్కటే పెంచుతాం. మనకు వాటర్ ప్రాబ్లం కదండి బాబాయ్, మామూలుగా వాడుకుండేకే లేవు వాటర్, ఇంకా మొక్కలకి ఎక్కడ మన సైడ్. ఇంకా అన్నీ మన సైడ్ ఎట్లయినా మొక్కలు చాలా తక్కువలేండి ఇక్కడ. సో ఇదేనండి, ఒక చిన్నపాటి వీడియో తీసానండి. మీకు నచ్చితే కానీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇలాగే చిన్న చిన్న వీడియోతో మీ ముందుకు వస్తానండి.